హారతి గై కొనుమా సబ్స్క్రైబర్స్ హారతి గై కొనుమా హారతి తీసుకోండి మీ అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున 100K సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఎందుకనంటే అసలు ఎన్నో ఏళ్ళుగా ఆలోచించిన ఆశాభంగం మనం అసలు ఇది గత 2 ఏళ్ళగా ఎదురు చూస్తున్నాం. మన 100K సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారు, ఆ సిల్వర్ ప్లే బటన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి నేనైతే చాలా బాగా ఎదురు చూస్తున్నాను. అంటే సబ్స్క్రైబర్స్ కంటే కూడా ఆ సిల్వర్ ప్లే బటన్ ఏమిటి అసలు కాన్సెప్ట్ ఏంటి, గోడకు తగిలిచ్చేద్దాం మనం కూడా అన్న కిచెన్లో పెట్టేద్దాం రా. ఇక్కడ ప్లేస్ బాగానే ఉంది మనకి, ఈ జాగాలో సెట్ చేద్దాం మనం. వెండి రేటు కూడా పెరిగిపోయిందట అసలేను. అందుకని మనం సిల్వర్ ప్లే బటన్ అసలు ఏమిటో ప్రాసెస్ ఏంటి అన్ని కూడా వెళ్ళి నేను తర్వాత అప్లై చేసుకోవడం ఇవన్నీ. సరే, మీ కోరిక మేరకు ఫైనల్ గా అయితే అడ్డన్ రివ్యూతో వచ్చేసాను నేను. సో చూద్దాము రోజు చేయగలుగుతారా చేయలేనా అంటే చెయ్యాలి మరి, మాట ఇచ్చేసాం కదా. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పేది మన దగ్గర లేదు కాబట్టి మనం కూడా ట్రై చేద్దాం. మాక్సిమం అయితే ట్రై చేద్దాము. చిన్న చిన్న షార్ట్లు అయితే వచ్చేస్తూ ఉంటాయి మనకి పొద్దున్న చూసినప్పుడు. తర్వాత మధ్యాహ్నం అది కొంచెం వర్క్ అది అయిపోయాక ఏమైనా టైం ఉంటే అప్పుడు కాస్త అలా లాగేస్తాను అడ్డన్ రివ్యూని. ఫాస్ట్ లాగిచ్చేద్దాం. మధ్యలో మనం బిగ్ బాస్ తిట్టుకోవడం అది అలాగే ఉంటుంది అనుకోండి. సో ఫైనల్ గా ఇవాళ అయితే ఎపిసోడ్ చూసాను రా. అసలు ఏంట్రా మంచి మసాలా సందల రాజా. అసలు నాకైతే మంచి అసలు ఆ పికిల్స్ రాజా అసలు ఏమన్నా తీసుకొచ్చావు నువ్వు పక్కకెళ్ళే మధ్యలో వస్తాను. అసలు నువ్వు రాక అసలు మా సబ్స్క్రైబర్స్ నేను మాట్లాడుకుంటూ నువ్వు పక్క పోయి కూర్చొని ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటాను. నేను పొద్దున్న ఏం చెప్పాను, రేషన్ తీసుకుంటారా సాంబార్ చేస్తారు రాజా అని చెప్పాను. శ్రీనివాస్ గారికి నేను చేసిన సాంబార్ అంటే చాలా ఇష్టం. ఆ రాజాకి ఇష్టమైన సాంబారు నీ కొంపలో ఉన్న రాజా చేస్తుంది. అందుకని నువ్వు అక్కడికి వెళ్ళి మధ్యలో ఎంట్రీ లేవకు, నువ్వు ఒక్కడేసి కొడుతుంది వాడు మధ్యలో. అందుకని అసలే బకెట్ అంటుందిరో పప్పు 2 కప్పులు వండవమ్మా అంటే బకెట్ నీళ్లు పోసేస్తాను. ఏం బకెట్ ఏంటో, బ్లూ బకెట్ ఏమో, బ్లూ డ్రమ్ ఏమో, ఇవన్నీ ఒకేలా ఉంటాయి. ఏమన్నా నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అందుకని బ్లూ డ్రమ్మా బ్లూ బకెటా అనేది నువ్వు క్లారిఫికేషన్ తెచ్చుకోలేకపోతే నేను అందులో ముంచిందనుకోవడా ఎందుకు వచ్చింది పుహార్ అయిపోతావు నువ్వు. సరే ఏమన్నా కూడా ఎపిసోడ్ బిగినింగ్ లో వేయబోతారా బిగ్ బాస్, నువ్వేమో ఎంట్రీ ఇచ్చేసి అందరూ తక్షణమే లివింగ్ రూమ్ లో కూర్చోండి అనుకుంటూ చెప్పేటప్పటికీ అందరూ వచ్చేసి కూర్చుండిపోయారు. అసలు మాదిరి గారు ఓవర్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకైతే. రాజ్యా గారు అందరూ కూర్చుండిపోయారు. నువ్వేమో ఇది మామూలు ఇది కాదండి, ఇది రంగం అండి, ఇక మీద నుంచి వార్ మళ్ళీ 2 సైడ్ అయిపోతుంది అండి అనుకుంటూ చెప్పేసావు. వాళ్ళందరూ వినేసి ఓకే 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 అనేసుకున్నారు. ఇంక ఇటుపక్క చూసుకుంటే నాన్న మన భరణి గారు అసలు ఏంటి నాన్న గ్రీక్ వీరుడా, అసలు ఇంకెవరు లేరా మన కొంపలో, నాకు అర్థం కాదు. అందరూ పొలమని భరణి 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 అనుకుంటూ కుంకుమ భరణి ఇచ్చుకుని మరి బొట్టెట్టి రండి భరణి గారు అనుకుంటూ కూర్చుని అక్కడ అసలు ఏంటి అసలు ఈ పులిహార మిక్సింగ్ అంటే ఆడవాళ్ళు నాకు అర్థం కాదు. భరణి 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 ఎక్కడున్నావు భరణి అనుకుంటూ కొత్తగా వచ్చిన పికిల్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ తర్వాత ఈవిడెవరమ్మా ఆయేషా గారు బాగుందిరా, క్యూట్ గా కొన్ని రోజులు ఉంచుతారులే వీళ్ళందరూ కొరబచ్చగాళ్ళు అందరూ కొన్ని రోజులు ఆయేషా బాగుందిరా కొన్ని రోజులు ఉంచుతాను రా అనుకుంటూ అవును ఉంచుతారు నాకు తెలిసి. అందుకని ఆయేషా గారును అలాగే పికిల్స్ ఇద్దరు వెళ్ళిపోయి భరణి గారు అసలు ఏంటండి వాట్ ఇస్ దిస్ నాట్ సచ్, మేము వచ్చాము ఇప్పుడు మేము ఇద్దరు ఎంత క్యూట్ గా ఉన్నాం, అసలు మీరు కొంచెం ఎంతసేపు తనూజ దివ్య అనుకుంటూ చాలా సైడ్ ట్రాక్ అయిపోయారండి మీరు. ఇప్పుడు మేము కూడా వచ్చాము, కొంచెం మమ్మల్ని కూడా చూస్తుండండి అప్పుడప్పుడు. మన అలేఖ్య చిట్టి పికిల్స్ అండ్ ఇవిడెవరు అయ్యేషా, అసలు ఎవడవడా అయ్యేషా టక్యానా వాళ్ళు చెల్లె, ఈ అక్కలు ఇద్దరు భరణి గారి దగ్గరికి వెళ్ళిపోయి బ్రెయిన్ వాష్ అయితే చేస్తారు. ఇంక ఈ లోపు మళ్ళీ నువ్వు నేనున్నాను అనుకుంటూ మళ్ళీ వచ్చేసి ఏమండి ఉన్నారా అందరూ రాజా గారు ఓకే ఎవ్రీబడి ఈస్ దేర్ నో. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అందరూ కొంపలోంచి బయటకు అడుగు పెట్టారంటే మర్యాద కూడా అవుట్ హౌస్ మొత్తం లాక్ వేసేస్తున్నాం మేము. అందరూ తక్షణమే పెట్టి బేడ సర్దుకుని మీ కొంపలోకి బాగుండు అనుకుంటూ చెప్పేటప్పుడు ఎవరు మాస్క్ మ్యాన్లు వచ్చారు, చాలా మంది వచ్చారు నల్ల డ్రెస్ వేసేసుకుని అందరూ. అతను ఎవడో మంచి క్యాట్ వాక్ లాగా కూడా చేసాడు, ఏదో మోడల్ వాక్ చేసేసుకుంటే వెళ్ళిపోయారు. అందరూ తాళాలు వేసుకుని డేంజర్ అనుకుంటే వేసేసారు. ఆ బొక్కలే మనకి ఆ ఇల్లే ఉంది ఈ ఇల్లే ఉంది అందరూ ఒక చోట ఎడుతున్నారు. అందరూ తాళం వేసుకుని పెద్ద కప్ పెట్టుకుని కూర్చోవాలి. అయితే నువ్వు పడుకో, అందులో మాకేం అక్కర్లేదు. అవుట్ హౌస్ గది గుడ్డును అందరూ కొంపలో కూర్చుని ఏం వెలగ పెడుతున్నారో చూస్తున్నాం కదా. సో అందరూ బస్తాలు బట్టలు పరుపులు కూడా వేసుకుని వెళ్ళిపోయారు. ఇవ్వలేడు పరుపులు అన్ని వేసుకుని కొంపలో పోయారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ హెడ్ షెఫ్ అయినటువంటి మాధురికి మన సిస్టర్ అయినటువంటి ఎవరు సిస్టర్ దివ్య, మన సిస్టర్ కాదురా భరణి సిస్టర్ అయినటువంటి దివ్య వచ్చి ఏవండి గోధుమ అట్లేడు వచ్చేటండి మీకు గోధుమ పిండిని చక్కగా సన్నగా అలాగే అట్లే వేసేసుకుందామండి, మనకి బాగుంటుంది, కూరలు పెట్టుకుని తినేద్దాము అనుకుంటే ఏదో మొత్తానికి చెప్పింది. అది మనకి ఏముంటుందిరా ఇంకా విశేషాలు అమ్మలక్కలు కబుర్లే ఉంటాయి. ఆ మగోళ్ళందరూ కూడా అక్కడే కూర్చుని ఆ వంటల గురించే కొడుకు చేస్తున్నారు ఆ పంపలో అంతా. ఇంకేం జరగట్లేదు, మరి ఏం చెప్పమంటారు? అడ్డన్ రివ్యూతో వచ్చేయండి అంటారు. మీరు ఏముంటుంది ఇక్కడ పప్పులో నీళ్ళేసి బకెట్ నీళ్ళేసి వంపు
రాత్రి పగలు తినేస్తాం అంటారు, లేకపోతే బీన్స్ ఉడకలేదు అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. ఆ పికిల్స్ వస్తుంది మధ్యలో. ఆ పికిల్స్ ఆవిడ ఇవాళ చాలా నోరు జారిపోయిందిరా, ఫోన్లో జారిపోయింది వాళ్ళ అక్క, ఇక్కడ బిగ్ బాస్ కొంపలో ఇవిడు జారిపోయింది. మాట్లాడుకుందాం అది కూడా మనం అసలు ఏంటో. అయితే పప్పు కదా, పప్పు కాన్సెప్ట్ తర్వాత. ఇప్పుడు ఏమిటంటుంది ఇవిడ దివ్య గారు, మన గోధుమ పిండి అట్లా వేసుకుందామండి నాకు చెప్తే, నేను యాజ్ ఎ రేషన్ మేనేజరు, నేను భరణిని అట్ట మీద ఉన్నా కూడా పొడుగు కాబట్టి తీపిస్తాను యాజ్ ఏ రేషన్ మేనేజరు అనుకుంటూ మాధురి గారికి చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంక ఇటుపక్క చూసుకుంటే మళ్ళీ పెద్ద ఏం కాన్సెప్ట్ లేదు అక్కడ. భరణే మళ్ళీ మొత్తం అంతా కుంకుమ భరణి వెళ్ళిపోయి కూర్చున్నాడు. దివ్య ఏమో ఏడుపు మొదలెట్టింది. ఇటుపక్క రాము కూర్చున్నాడు. భరణి గారు వచ్చేసి ఏమిట్రా దివ్య ఎందుకురా ఏడు చేస్తున్నావు, అలా బొక్కెట్టి మరీ ఏడు చేస్తున్నావు, ఏమిట్రా ఎందుకు చెప్పాను కదా అనుకుంటూ మొదలెట్టేటప్పటికి ఇంకా దివ్య గారు ఏమిటో అసలు నేను అన్నయ్య అన్నా కూడా నాకు ఏమిటేమిటో అన్ని పెట్టేస్తున్నారు వీళ్ళు, అసలు అలా ఎలా బయట నుంచి చూసి వచ్చాను నేను, అందుకనే ఎవరు స్ట్రాంగ్ వాళ్ళతోనే ఉంటున్నాను, అలా స్టేట్మెంట్స్ పాస్ చేశారండి, చిచ్చి పప్పి సేవ్ చేశారని అనుకుంటూ అక్క ఏడు చేస్తుంటే ఈయన ఏమిటో నేను ఏడవద్దని చెప్పాను కదరా, నాకు ఎంత చిరాకు అసలు అనుకుంటూ భరణి గారు ఓదార్పు యాత్ర. ఆ మధ్యలో రాము నేను కూడా ఉన్నా అనుకుంటూ ఆయన కూడా కాసేపు ఓదార్పు యాత్ర. ఆ ఘట్టం అయిపోయింది. అక్కడ ఏం జరగలేదు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు, ఏదో అయిపోతుందేమో రా బాబాయ్ ఇప్పుడు మనం ఏం చేయాలో ఏంటో అనుకుంటూ మీరు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయి ఉంటారు. అక్కడ ఏం లేదు, ఆయన ఆ కుర్చీలోనే కూర్చుని అక్కడి నుంచే ఓదార్చేసాడు. బద్దకం వచ్చేసినట్టుంది. ఇంకా జాయిగా అందరినీ ఓదార్పు యాత్రలు చేసుకుని వచ్చేటప్పటికి ఏడిచింది. అదొకళ్ళు మనకి ఇంకా చాలా మంది ఉన్నారు, ఎంతమందిని ఓదార్స్తాం మనం మాత్రం. ఏడ్చేవాళ్ళే కాదు ఇంకా అసహ్యంగా ఉంటుంది, ఏడవకు నువ్వు అనుకుంటూ ఆయన అక్కడికక్కడే ఊరుకోబెట్టేసాడు. అంతే, అక్కడ మ్యాటర్ క్లోజ్, ఇంకేం జరగలేదు అక్కడ. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ లైట్లు కట్టేసాం, అందరూ పడుకుని పేరు తెల్లారిపోయింది. డాన్సింగ్లు కట్టేశారు. మాధురి గారు లేటుగా లేచి ఆవిడ వచ్చారు, చూస్తున్నారు ఏంటో కడుతున్నారు. నేను డాన్స్ లో దిగనంత వరకే రా, అసలు నేను డాన్సింగ్ ఆడానంటే వీళ్ళు ఎవరు ఉండరు అనుకుంటూ ఆవిడ ఒక లుక్ ఇచ్చింది ఆవిడ. అయితే వీళ్ళందరూ డాన్సింగ్ కట్టేసి పోయారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇటు పక్క దివ్య, తర్వాత కళ్యాణ్, తర్వాత ఇంకెవరు రాము, వీళ్ళు ముగ్గురు డిస్కషన్ ఏమిటంటే మాధురి గారు టిఫిన్ లేట్ చేశారట. టిఫిన్ ఆవిడేమో స్నానం అవి చేయకుండా నేను వంటింట్లోకి వెళ్ళనండి, సుచిత కాదు శుభ్రత పరిశుభ్రత అండి, నేను అందుకని స్నానం గట్రా చేసి వచ్చాకనే నేను కిచెన్ వెళ్ళి టిఫిన్ వండుతానని చెప్పింది ఆవిడ. అయితే కాస్త కుత్త ఏదో లేట్ అయినట్టుంది. ఇంకా వచ్చేసాడు మన కళ్యాణ్ వచ్చేసి ఏమండి టిఫిన్ వండుతామన్నారు, లేట్ అయిపోయింది, రేపటి నుంచి ఇంత స్కెడ్యూల్ ఇలా ఉండదండి, మీరు కొంచెం పొద్దున్నే లేచి అంతా ఏర్పాటు చేసేస్తే, మీరు హెడ్ షెఫ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ కోసం అన్ని ఏర్పాట్లు చూస్తే బాగుంటుందండి మామూలుగానే చెప్పాడు. కూర్చోండి మేడం అనుకుంటున్నాను. మరి బయట రాజా ఉన్నాక ఎవడరా ఇంకా ఏంటి ఏం మాట్లాడుతున్నావు కూర్చో అంటాడా ఎవడన్నా, కూర్చోండి మేడం గారు అనుకుంటూ కూర్చునేటప్పటికీ ఆవిడ ఏదో యాపిల్స్కాయ ఏదో తినేస్తుంది వచ్చేది. ఏంటి కూర్చోపోతే చెప్పవా, చెప్పు, నించోకపోతే చెప్పవా, లేకపోతే కూర్చుంటే చెప్పవా అనుకుంటూ ఏమిటో ఆవిడ ఎందుకో చాలా ఆవేశంగా మాట్లాడేసింది. నాకే అనిపించింది ఇప్పుడు ఊరికే ఓవర్ ఎక్సైట్ అయిపోతుంది, ఏదో గొడవ పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుందామా అన్నట్టుగా, ఇప్పుడు మన స్క్రీన్ స్పేస్ ఇచ్చేద్దాం అన్నట్టుగా వాయిస్ రేజ్ చేసింది తప్ప అక్కడ మ్యాటర్ ఏం లేదు. అబ్బాయి పాప మామూలుగానే వచ్చి కూర్చొని మాట్లాడదాం అన్నట్టుగానే చెప్పాడు. సో ఈ డిస్కషన్ మనం చెప్పుకోవాలి, ఎవరిది మిస్టేక్ మాధురిదే లేకపోతే కళ్యాణ్దా అనేది చెప్పుకుంటే అక్కడ మాధురి గారిదే 100% మిస్టేక్ అనిపించింది. ఎందుకంటే అబ్బాయి యాజ్ ఎ కెప్టెన్ వచ్చి మామూలుగా చెప్తున్నాడు కూర్చోండి మాట్లాడదాం అని, కూడా కూర్చోపోతే చెప్పవా మాట్లాడవా నువ్వు ఏంటి అనుకుంటూ చాలా ర్యాష్ గా చాలా అరగెంట్ గా బిహేవ్ చేసిందేమో అనిపించింది. సో దానికి మరి ఆబ్వియస్లీ అబ్బాయి కూడా కోపం వచ్చింది. ఏమండి అలా మాట్లాడతారు, మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది, నేను మర్యాదగా మాట్లాడుతున్నాను కదా మీరు అలాగే మాట్లాడండి అనే ఉద్దేశంతో చెప్పాడు. అయితే ఆవిడ ఇంకా కావాలనే గొడవ పెట్టుకుందాం అన్నట్టుగానే ఆవిడ మాటకి మాట రేజ్ చేసుకుంటూ పోయింది. తర్వాత ఒక పాయింట్ లో రియలైజ్ అయింది ఆవిడ ఇంకొంచెం తగ్గితే బాగుండేమో, రాజా ఉంటుంటే ఈ పాటికి ఇలా చేయనిచ్చేవాడు కదా, నేను ఏమిటో కొంచెం ట్రాక్ తప్పేస్తున్నాను అనుకుంటూ మళ్ళీ ఆవిడ ట్రాక్ లోకి వచ్చేసి ఇంకాసేపు ఏడ్ చేసి ఎందుకురా ఇలా చేస్తారు, నన్ను బీన్స్ కూడా ఉడకట్లేదు, అసలు సాంబార్ చేస్తా అని చెప్పాను నేను ఇంటర్వ్యూలో కూడాను, సాంబార్ చేయనకుండా బీన్స్ ఇచ్చారు. వాడు కాసేపు ఏడుచుంటే ఇవి మళ్ళీ వచ్చింది దివ్య దూరింది ఉడకడానికి. ఇందాక ఎప్పుడో పొద్దున్న ఎప్పుడో పెట్టారు కొంపట్లో బీన్స్ ఎప్పటికొచ్చి ఉడకలేదు అంటే నేను కూర్చోనా అందులో ఉడికించనా, నేను ఎలా ఉడికిస్తాను ఉడకపోతుంటే అనుకుంటూ వాళ్ళు బీన్స్ కోసం కాసేపు కొట్టుకున్నారు. సో ఫైనల్ గా బాటమ్ లైన్ ఏమిటి, మాధురి గారి కంటతడి పెట్టిన దానికి అసలు రీజన్ కళ్యాణ్ మిస్టేక్ ఉందా లేదా అంటే కళ్యాణ్ మిస్టేక్ ఏం లేదు. ఆవిడే అరిచేసింది, ఆవిడే గొడవ పెట్టేసుకుని ఆవిడే ఏడ్ చేసింది, మొహం కడిగేసుకుని మేకప్ వేసుకుని వచ్చేసి ఇట్స్ ఓకే ఐఎమ్ ఫైన్ యా అనుకుంటూ వెళ్ళిపోయి కూర్చుండిపోయింది. సో బాటమ్ లైన్ ఇస్ కళ్యాణ్ అండ్ మాధురి మ్యాటర్ లో మాధురి గారిదే మిస్టేక్ ఉందని నా అభిప్రాయం. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అసలైన మ్యాటర్ ఏంటంటే అసలు చాలా స్లీక్ గా వెళ్ళిపోయింది అది ఎపిసోడ్ లో. మరి చాలా మంది అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, కొంతమంది చేయకపోగా కూడా ఉండొచ్చు. ఆ పికిల్స్ పచ్చడక్కయ్యను దువ్వాడ గారు ఇద్దరు కూర్చుని ఏదో తింటున్నారు చక్కగాను, తింటూ పచ్చడి రైస్ ఏదో తినేస్తున్నారు.
వింటుంటే ఈ అక్కకి కావాలని పోకింగ్ నేచర్ ఉందో ఏంటో మరి మనకు తెలియదు ఏముందిరా, ఫోన్ కాల్ మనకి ఎక్కడ మర్చిపోతాం మనం అసలు. అందుకని అక్కయ్య మొదలెట్టింది ఏమిటంటే, మరి ఏమండి అసలు ఏంటి అసలు క్యారెక్టర్ ఏంటి అసలు, కళ్యాణ్ అసలు మామూలుగా మనం శ్రీజాని బెలూన్స్ పేలగొట్టేసాం కదా, అప్పటి నుంచి మన కక్ష కట్టేశాడు, అందుకని ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు నాకు, ఎందుకు నాకు అర్థమైపోయింది. సో ఇలాంటి వాళ్ళంటే నాకు చాలా చిరాకు. అసలు నేను అబ్జర్వ్ చేశాను అసలు అమ్మాయిలు పిచ్చి బాగాను, ఎందుకంటే అందరూ కిడ్స్ ఉన్నారు ఇందులో, అలాంటివన్నీ నేను చెప్పదలుచుకున్నా. అమ్మాయి పిచ్చి ఉంది బాగాను, అలా ఇలా ఇలా తడిమేసాడండి, నేనైతే కాలు కిందేసి తొక్కేదాన్ని, పీక మీద కాలేసి మామూలుగా ఉండదు అసలు. ఏమనుకుంటున్నారు అసలు పిక్కిల్స్ అంటేను, కాలు కిందేసి తొక్కేసేదాన్ని నేనైతేను. అందుకని నేను ఇలాంటివన్నీ ఎంటర్టైన్ చేయలేను. ఆ అమ్మాయి కూడా ఎంటర్టైన్మెంట్, ఆ అమ్మాయి కూడా లీనియన్స్ అనే పదం మాదిరి గారు అందించారు, బాగానే మంచి ఇంగ్లీష్లో మాట్లాడేసింది. ఇవాళ లీనియన్స్ అమ్మ, లీనియన్స్ అంటారు దాన్ని, లీనియన్స్ అండి. మనం కూడా కొంచెం ఎంకరేజ్ చేయబట్టే కాబట్టి ఆ అమ్మాయి కూడా అలా చేసింది కాబట్టి ఈయన కూడా రెచ్చిపోతున్నాడు. వీళ్ళిద్దరూ బాగా వేషాలు వేస్తున్నారు అనుకుంటే అసలు ఎంత తప్పు అసలు. పాపం వాళ్ళిద్దరు ఏమంతలా బిహేవ్ చేస్తారు నాకు అర్థం కాదు. మామూలుగానే ఉంటున్నారు కొంపలో, అందరూ చాలా మంది ఇంకా కొంపలో ఉంటున్నప్పుడు ఫ్రెండ్లీగా అవన్నీ మామూలుగా హ్యాండ్ షేక్లు ఇవే ఉంటాయి, కానీ కావాలని ఏదో వేరే ఉద్దేశం వచ్చేలాగా ఏదో కావాలని ఇట్లా పట్టుకోవడం అలా అయితే పాపం ఎవరూ చేయలేదు ఇప్పటిదాకా నేను చూసిన మటుకు. మరి లైవ్లో ఏమైనా చేస్తున్నారేమో నాకు తెలియదు, నేను చూడను, నాకు అంత ఓపిక లేదు. ఇది కూడా మీరు అందరూ నాకు 100K సబ్స్క్రైబర్స్ తెచ్చారు కాబట్టి అడ్డం రివ్యూ చేస్తున్నాను తప్పించి నాకు నిజంగానే అసలు ఈ సీజన్ మీద ఇంట్రెస్ట్ లేదు. అసలు ఆ ఫైర్ బ్రాండ్ అంట వాళ్ళని తీసుకుని వచ్చాక ఇంక మొత్తం అంతా పోయింది. నాకైతే ఇంట్రెస్ట్ అసలు ఏంటరా ఏమనుకుంటున్నావు అసలు, నీకు ఏమన్నప్పుడు నాన్న బిగ్ బాస్ నీకు అసలు న్యాయం లేదు, నువ్వు వాళ్ళకి న్యాయం లేదని చెప్తావు తప్పించి శ్రీజాన్ అన్యాయంగా బయట దోచావు, అందులో అసలు న్యాయం ఎక్కడుంది, ఆడియన్స్ వేసిన ఓట్లకు న్యాయం ఎక్కడుంది నాకు అర్థం కాదు. వాళ్ళనేమో శిక్షిస్తావా, న్యాయంగా లేరండి మీరు గుడ్ అండి అనుకుంటున్నావు, నీకు అసలు ప్రాసెస్లోనే న్యాయం లేదు నీ దాంట్లో. సర్లే నీకు వేరే ఎపిసోడ్ చేసుకోవాలి నీ గురించి మాట్లాడాలంటే. సో అక్కయ్యను మన మాధురి గారు కూర్చుని వాళ్ళిద్దరి గురించి అలా మాట్లాడుకున్నారు. నాకైతే చాలా తప్పు అనిపించింది. అసలు ఈ అమ్మాయికి ఏం తెలుసని మనం 1 hour చూస్తాం, వాళ్ళు కూడా బయట ఉండి అదే చూసి వచ్చారు 1 hour. సో అమ్మాయి వచ్చి జస్ట్ అంత బ్యాడ్గా ఎలా జడ్జి చేసేస్తుంది, వాళ్ళు ఏమంత వల్గర్గా ఏం బిహేవ్ చేయట్లేదు అక్కడ పంపులో మనం చూసాం. సో నాకైతే చాలా తప్పు అనిపించింది. ఇంకొక అమ్మాయి కూడా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి అలా చేస్తున్నాడు అనడం కూడా చాలా తప్పు అనిపించింది నాకైతే. ఇది నాగార్జున గారు అడ్రస్ చేస్తే బాగుంది అనిపించింది, చూపించాలి వాళ్ళకు కూడా చూపించాలి ఈ అమ్మాయి ఎంత టంగ్ స్లిప్ అయింది వాళ్ళిద్దరి గురించి అనేది చూపిస్తే బాగుంటుందని నాకు కూడా అనిపించింది. సో ఈ మ్యాటర్లో ఖచ్చితంగా చిట్టి పికిల్స్ అకే చాలా పెద్ద తప్పు చేస్తుందేమో అనిపించింది నాకు మొత్తం మీద. సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్లుగా దివ్య ఏడవడం మొదలెట్టింది. ఓసారి ఏడిస్తే మధ్యలో ఎప్పుడో ఊరుకోబెట్టేహాడు భరణి, ఇంకా తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఏడ్చిందిలే. ఈ మాధురి గారి డిస్కషన్ వాటిలో కూర్చొని ఏడుతుంటే మళ్ళీ ఊరుకోబెట్టేశాడు భరణి. ఇంకా ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ ప్యాచప్ అయిపోయారు దువ్వాడు గారును ఎవరు మన కళ్యాణి. ఉండి మీరు ఇందాక నేను మర్యాదగా మేడం అని ఇచ్చాను, ఎందుకు ఇచ్చానంటే మీరు అర్థం చేసుకోండి, బయట నాకు వద్దు ఈ ప్యాంట్ అంతా నాకు వద్దు, అందుకని మేడం అని రెస్పెక్ట్ ఇచ్చాను నేను. మీరు రెస్పెక్ట్ తీసుకుంటున్నారు బాగానే ఉంది, కానీ వెటకారం చేశారు. మరి మాకు ఇంకా వెటకారం చేస్తాం మేమైతేను. వెటకారం అంటే తూగొజిల్లా అంటే వెటకారం అన్న రేంజ్లో ఆ క్యాండిడేట్ ఏం చెప్పాడంటే, మేడం మీరు మర్యాదగా మేడం కూర్చోండి అన్నాను, మీరేమో దానికి కూర్చోకపోతే చెప్పవేడే అన్నట్టుగా మాట్లాడారండి. నాకు కూడా కోపం వస్తుంది కదండి, అది మీరు సమాధానం కరెక్ట్గా చెప్పుంటే నేను బాగా చెప్పేవాడిని అండి అనుకుంటూ, సరేలే ఇట్స్ ఓకే యా లీవ్ ఇట్ అనుకుంటూ మాధురి గారు వదిలేయమ్మన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్, సంతోషం అనుకున్నాం మేము కూడాను. ఇప్పుడు ఏ బెండకాయ గురించో బీన్స్ గురించో మళ్ళీ లాగుతారు, శుభ్రంగా అన్ని కలిపి సాంబార్ పెట్టవమ్మా అనుకున్నాను నేనైతేను. మొత్తానికి సుఖాంతం చేసేసారు, వాళ్ళిద్దరు ప్యాచప్ అయిపోయారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఈవిడ వచ్చింది మళ్ళీ రేషన్ మేనేజర్ దివ్య. మాధురి గారు ఎక్కడున్నారండి, ఇప్పుడు ముద్దపప్పు పెడతారు ఏమిటి, పప్పు వండేస్తే 2 కప్పులు పప్పు పెట్టైనా అందరికి సరిపోవాలి, మళ్ళీ పొద్దున్నకి సరిపోవాలి రాత్రికి సరిపోవాలి, అంటే ఓ బకెట్ నీళ్లు పోసేస్తాను లేమ్మా అంది ఆవిడ. మరి అంతే కదండి, ఇప్పుడు పాపం ఎలా అండి అసలు ఆవిడ పెద్ద షెఫ్ ఆవిడ ఎలాగా మరి ఆవిడ సర్దుతుందండి, పొద్దున్న రాత్రి అంతమంది ఉన్నారు మందంతా, మధ్యలో ఇంత గిన్నెడు డబ్బాడేమో ఆయన కొట్టేస్తాడు ఎవడు పెద్ద ఆయన బిగ్ బాస్, మధ్యలో వెళ్ళిపోతుంది దారిలోంచి, ఇంకా మిగతా అంతా వీళ్ళు తినాలి. మరి నీళ్ళు వేసుకోక బకెట్ బ్లూ డ్రమ్ముడు నీళ్ళు అందులో పోయకపోతే ఎక్కడ సరిపోతుందండి పొద్దున్న రాత్రి, అందులో తప్పే ఉందండి. అసలు మా మాధురి గారిని ఆడిపోసుకుంటున్నారు, అసలు వెటకారం అని నాకు అర్థం కాదు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏషాను ఆయన ఎవడు అసలు నిఖిలు తెలుగు రాని వాళ్ళందరినీ మా మోహన్ రుద్దుతావు, ఏమంటే తెలుగు నేర్పించేస్తారు ఏమిటి ఫ్రీగా, నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా తెలుగు నేర్పిస్తానని ఆ క్లాసెస్ అన్ని మీరు చెప్పేయండి ఫ్రీగాను, ఫ్రీ సర్వీస్ అనుకుంటే మా మొహాలకు రుద్దుతాలకేమో తెలుగు వచ్చి చావదాయే, సగం జీవితం అంతా వాళ్ళు సీజన్లో ఉన్నంత రోజులు మాకు తెలుగు రావట్లేదు అనే టెన్షన్లోనే మొత్తం అయిపోతుంది. నామినేషన్లు కూడా ఇవే ఉంటాయి, ఇంకెక్కడ వస్తుంది మరి కొత్త కాన్సెప్ట్లు, మీరు తెలుగులో మాట్లాడట్లేదా అండి, మీకేం
అర్థం కావట్లేదు అనుకుంటూ నామినేషన్ వేసేసి బయటికి తోచేస్తారు. మన తెలుగు ఆడియన్స్ ఏమో వీళ్ళు తెలుగు వాళ్ళు కాదని అనుకుంటూ వాళ్ళు లోట్లేరు. ఎందుకంట నీ పెంట అంతా ఎందుకు, కాన్సెప్ట్లు మార్చవా, తెలుగు వాళ్ళని అట్టుకునిరా, వచ్చి ఏమైనా చేయించుకో, అంతేగాని ఇక్కడ ట్యూషన్ సెంటర్ ఓపెన్ చేస్తామండి తెలుగు నేర్పించండి అనుకుంటే అదొక టాస్క్లా మా మొహాన్ రుద్దకు. ఆయన ఏమో వచ్చేసి వాదించలేకపోతున్నాడు ఆయన పాపం. ఆయనను ఆయేషా ఇద్దరు ఏమో కాస్త అదేదో బ్లాక్ బాటిల్ ఆ బ్లాక్ బాటిల్ కోసం కొట్టుకున్నారు. అది మనకు కాంటెంట్ ఇవ్వాలి. అలాగే డీమన్ పవన్ వచ్చేసి ఇప్పుడు అంట్లు ఎవరికి అడిగారు పొద్దున్న అనుకుంటూ వచ్చేసాడు. అయితే వీళ్ళిద్దరు ఆయేషా టకియాను అక్క రీతు చౌదరి అక్క కాసేపు ఆర్గ్యుమెంట్ చేసుకుని కుర్చీ బళ్ళు మన తన్నేసి పోయింది అక్కయ్య. ప్రాపర్టీ డ్యామేజ్ ఇక్కడ ఏం ఉండవేడి, ఆ పిల్లని ఏమో కొంపలో ఉంచేసావు, శ్రీజ అక్కని పంపించేసుకున్నావు, అక్కడ కంఫర్టబుల్గా చేసేసుకున్నావు. ప్రాపర్టీ డ్యామేజ్ అయినా మనం ఎంట్రీ ఇవ్వమా, ఎంట్రీ ఇచ్చి మరి మిస్టేక్ అయిందని చెప్పేసి నువ్వేం పనిష్మెంట్ ఇవ్వవులే, ఎందుకు ఇస్తావు, నువ్వు మాకు తెలుసులే. అందుకని ఏంటంటే అక్క ఏమో చైర్ని తన్నేసి వెళ్ళిపోయి అక్కడ ఏవో అంట్లు కడుక్కుని అది ఏదో గొడవ పెట్టుకున్నారు అక్కడ, ఏదో ఒక్కళ్ళు మనకి ఎందుకు డిస్కషన్, పెద్ద కాంటెంట్ ఏం రాలేదు అక్కడ. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన మాధుర్య గారును అక్కయ్య ఏమో మన పికిల్స్ అక్కయ్య ఇద్దరు కూర్చున్నారు. ఇంకెవరో కూడా కూర్చుని మీరు ఎందుకు వచ్చారు కొంపలోకి రిలేషన్షిప్స్ పెట్టుకోవడానికి, ఇప్పుడు ఒకటే పట్టుకుంది ఎగ్జాంపుల్ రాజాగా చెప్పి పంపించుంటారు. ఇంకో ఇలాగే చెప్పాలి నువ్వు జాయ్ కానీ రాజా, నువ్వేం చెప్తావంటే స్టేజ్ మీద నాగార్జున గారికి ఇదే చెప్పు, ఏమిటంటే ఇప్పుడు నేను గేమ్ ఆడడానికి వెళ్తున్నానండి, రిలేషన్షిప్ పెట్టుకోవడానికి కాదండి. ఇప్పుడు స్టేజ్ మీద మదర్ సన్ అనుకుంటూ రిలేషన్షిప్ పెట్టుకుని ఫైనల్స్కి వచ్చినప్పుడు ఇద్దరు ఉంటే మీరు త్యాగం చేసి వెళ్ళిపోతారండి కప్పట్టుకోకుండా అనుకుంటూ చెప్పింది. అఫ్ కోర్స్ దట్ ఈస్ కరెక్ట్. అవును, ఇప్పుడు ఆ రిలేషన్షిప్ పెట్టేసుకుని మనం కప్పిస్తామని అంటే లేదండి మా అబ్బాయికి ఇచ్చేయండి, లేకపోతే నాన్నకి ఇచ్చేయండి అనుకుంటూ ఇస్తారా అండి మీరు, తప్పు అండి అని అంటూ మన దువ్వాడ మాధురి గారు కరెక్ట్గా అదే పాత్రలో వెళ్ళిపోతానండి నేను అనుకుంటూ స్టేజ్ మీద నాగార్జున గారికి చెప్పినట్టే ఇక్కడ కూడా ఎవరినో ఇద్దరు నేర్చుకుని తెలుగు రాని వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పేస్తున్నారు ఆవిడ. అదండి కాన్సెప్ట్ అనుకుంటూ మేమే మంచి వాళ్ళమండి, ఉన్న వాళ్ళందరూ ఎదవలండి అన్నట్టుగా వాళ్ళందరూ ఏమో కాసేపు ఆ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంకా తర్వాత నేను కూడా ఉన్నాను రా వస్తున్నాను నేను కూడా అనుకుంటూ నువ్వు తిరిగిపోయావు. నువ్వు వచ్చేసి మేము ఇప్పుడు నామినేషన్ పెట్టేస్తామండి, సూపర్ బంపర్ మే జంపర్ కాన్సెప్ట్ అండి ఇది. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చేసారు కదండి, మేము పైనుంచి అన్ని బంతులు ఆడేస్తామండి ఆ గొట్టాల్లోంచి. ఆ బంతులు వైల్డ్ కార్డ్స్ బజర్ మోగిచ్చేస్తాం, ఆ బజర్ మోగంగానే గొట్టాల్లోంచి ఎవరైతే ఫస్ట్ వైల్డ్ కార్డ్ వాళ్ళు బంతులు ఏరుకుంటారో ఆ బంతులు ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఉన్న కొంపలో ఆల్రెడీ ఉన్న వాళ్ళల్లో ఎవరికి ఇవ్వాలి ఈ బంతిని, వాళ్ళు ఏమో వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాలండి. వైల్డ్ కార్డ్స్ని నామినేట్ చేయకూడదండి, అలాగే కెప్టెన్ అయినటువంటి కళ్యాణ్ని నామినేట్ చేయకూడదండి, మిగతా వాళ్ళని నామినేట్ చేసుకుని కొట్టు చచ్చిపోండి, అది మన కాన్సెప్ట్ అండి అనుకుంటూ చెప్పేహావు. అయితే ఫైనల్గా ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వైల్డ్ కార్డ్ వాడు డిసైడ్ చేస్తాడు ఎవరిని నామినేట్ చేయాలి అనేది అనుకుంటూ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చేసావు. అయితే ఫస్ట్ బజర్ మోగంగానే రైమని వెళ్ళిపోయారు అందరూను. అయితే వెళ్ళిపోయి ఫస్ట్ ఎవరయ్యా ఎత్తుకొచ్చింది బాల్ అంటే ఎవరో హిందీ వాడు ఎవడో కట్టుకుని వచ్చేసాడు, మాకు పేరు తెలియదు, నీకులేశ్వరరావు ఎవడో ఆయన వచ్చేసి ఆ బంతి ఎవడికో ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు, అమ్మాయి అక్కయ్య ఎవరికి, తనూజ అక్కయ్యకి ఇచ్చేటప్పుడు తనూజ వచ్చేసి స్టాండ్ పెట్టి ఇచ్చారుకుంటూ నించుని నేను ఫస్ట్ రాముని నామినేట్ చేసేస్తున్నాను, నెక్స్ట్ షెట్టిని నామినేట్ చేసేస్తున్నాను. రాముని ఎందుకయ్యా అంటే తను ఎవరు మన భరణి గారికి పర్మిషన్ ఇచ్చాడు, అలాగే సంజనాకి ఇవ్వలేదు, సో అంత పార్షాలిటీ చూపిస్తున్నాడు బిగ్ బాస్ లాగా, అందుకని నేను నామినేషన్ వేసేస్తున్నాను అంటే ఆయన కాసేపు ఏదో వాదించుకున్నాడు. లేదు ఆయనకి అక్కడ హెల్త్ బాగాలేదు కాబట్టి అలా చేశాను అది చేశాను అనుకుంటూ అని చెప్పాడు. అలాగే అక్కయ్య కైకేమని పడిపోతుంది ఫస్ట్ నుంచి. రాము అంటే చులకనే ఈ పిల్లకి, ఫుల్ ఏంటో చాలా చీప్గా చాలా తక్కువ లో క్లాస్ ఈ అబ్బాయి అన్నట్టుగా ట్రీట్ చేస్తుంది అమ్మాయిని. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా తనుజ ఒక్కతే రాముని అలా ట్రీట్ చేస్తుంది, కొంచెం లో ప్రొఫైల్ క్యాండిడేట్ ఇతను అన్నట్టుగా ట్రీట్ చేస్తుంది. వెరీ రాంగ్ అది, పాపం చాలా తప్పు. చక్కగా ఉంటున్నాడు అబ్బాయి, ఏదో ఆడుకుంటున్నాడు ఉంటున్నాడు, చాలా కామ్ అండ్ ఇన్నోసెంట్గా ఉన్నాడు. సో అబ్బాయి మీద కైకేమని పడిపోయి మొత్తానికి అయితే నామినేషన్ వేసేసింది. ఇంకా అలాగే శెట్టి ఆయన కూడా అంతే పాపం, సుమన్ శెట్టి గారు ఆయన కూడా పాపం చూడడానికి కొంచెం జాలి వేస్తూ ఉంటుంది. ఏదో లేరా ఫోన్లో దోసేయండి, ఎంతమందిని మనం భరించలేదు, ఈయన కూడా పడిపోయింది అంటే పర్వాలేదు వాళ్ళందరికంటే బెటర్ అన్నట్టుగా పంపేయండి అనుకుంటూ అలా పంపించేస్తే బాగుంటుందేమో ఉండేలాగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఆయన్ని చూస్తూ ఉంటేను పాపం. సరే ఏదో ఒకటి ఈయన మీకు ఏం నామినేషన్ వేసిందయ్యా అంటే ఈయన కలవట్లేదట, ఇంకా ఏం కలుపుతాడైనా నాకు అర్థం కాదు, ఇలా కైకేమని పడిపోయి నన్ను అనుకుంటూ ఎంతసేపు నాన్న అనుకుంటున్నావు ఏదో గోల. అందుకని శెట్టి గారిని కూడా ఎవరితో కలవట్లేదండి, ఎంతసేపు ఆయన ఒక్కళ్ళే ఉంటారని అనుకుంటే ఏదో నామినేషన్ వేసుకుని ఆయన కూడా కాసేపు ఏదో ఆర్గ్యుమెంట్ చేసి అమ్మ 6 వారాలు ఎంతో అవుతుంది ఇంకా నేను కలవట్లేదు తల్లి, ఇంకా అదే రీజన్ వేసుకుని వస్తావా నువ్వు అనుకుంటూ అది చెప్పడం జరిగింది. సో ఫైనల్గా వీళ్ళిద్దరిలోంచి ఆ బంతట్టుకుని వచ్చిన నిఖిలేశ్వరరావు ఎవడో అయ్యా నా పేరు గుర్తులేదు, ఆ హిందీ వాడో కన్నడ వాడో ఎవడో ఆ క్యాండిడేట్ అయితే నేను రాము బాగానే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తున్నాడండి, శెట్టి ఏంటో అసలు తెలియదండి ఈయన, అందుకని శెట్టిని వేసేస్తానండి నేను అనుకుంటూ నామినేట్ చేసేసారు సుమన్ శెట్టిని. ఇంకా
ఆ తర్వాత నువ్వేమో ఏంట్రా ఇంత ఇంత జాయిగా సాఫీగా అయిపోతుంది, ఏం చేద్దాంరా ఎడిటర్ అంటే ఎడిటర్ చచ్చు సలహా ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళని వెళ్ళి బతిమాలుకోమనండి, కొంచెం వాళ్ళ వైపు తిప్పుకోమనండి, కొమ్మక్క అయిపోమనండి, మనకి మంచి కాంటెంట్ వస్తుంది అని కూడా చెప్పేటప్పటికి మనోడు వచ్చేసాడు, దిగిపోయాడు బిగ్ బాస్. వచ్చేసి అరే రే మీరు అందరూ ఏం చేస్తారంటే ఖాళీ కూర్చోకండి, వెళ్ళిపోయి మీ గురించి మీరు స్పీచింగ్ ఇచ్చేసుకుని ఇంప్రెసింగ్ చేసేసుకోండిరా, మాకేవ్వండి, ఒకవేళ మీకు బంత్ వస్తే మాకివ్వకండి అనుకుంటూ అలా చెప్పేసుకోండి అని చెప్పడం మన వాళ్ళు రెచ్చిపోయారు. ఇంకా మాధురి గారు అసలు రంగంలో దింపే మొత్తం పొలిటికల్ బ్రెయిన్కి అంతా కీచి దింపేసి మొత్తం అందరినీ మ్యానిపులేట్ చేసింది. ఇంకా నీకు బంత్ వస్తే వాళ్ళని లేపే, వాళ్ళకి వచ్చిందనుకో నిన్ను లేపరు, మేము లేపం అనుకుంటూ మంచిగా అసలు మంచి టీం వర్క్ రా మేనేజర్ చక్కగాను అందరినీ మొత్తం మ్యానిపులేట్ చేసి మొత్తం అందరికీ ప్లాన్ ప్రకారం ఎలా చేస్తే బాగుంటుంది, ఎవరిని ఉంచాలి ఎవరిని తీయాలి అనుకుంటూ మొత్తం గ్రూప్ గేమ్ ఆడిపించేసింది ఆవిడ జాయిగాను. సో ఫైనల్గా నెక్స్ట్ బజర్ మొగేటప్పటికి ఎవరు ఎక్కాయి పికిల్స్ పచ్చడక్క వెళ్ళిపోయింది. పచ్చడక్క వెళ్ళిపోయి బంత్ అట్టుకెళ్ళి తమ్ముడు ఎవడు రాముకి ఇచ్చేటప్పటికి రాము వచ్చేసి మరి గొడవ పెద్దగానే అయిపోయింది. డేమన్ పవనును తర్వాత రితు చౌదరి అక్కనే వేసేస్తాను ఇద్దరిని అన్నాడు. వేసారా బాబు గొడవ వదిలిపోతుంది మాకు ఇద్దరికి, ప్యాకేజ్లో పోతారు బయటకు అనుకున్నా, లేకపోతే ఏం ఆడుతున్నారండి నాకు అర్థం కదా. ఇద్దరు ఒకరినొకళ్ళు ఓదార్పు యాత్ర నేను అంత పీక్లోకి వచ్చి అంత టెన్షన్ మొత్తం ఆల్మోస్ట్ మునిగిపోయే టైంలో అక్క ఏంటి ఏమన్నా చెప్తావా అంటే డేమన్ పవను నువ్వు లేకుండా ఉండలేనురా బాబు, అదే పోనీ ఏమన్నా ఎవరికైనా పోండిరా పాపం జాలి వేస్తుంది రీతుని చూస్తే, పోనీ కొంపలో పంపండి అనే జాలి పడేవాడికి కూడా నీ కోసం నువ్వు ఏడవట్లేదు వాడి కోసం ఏడుస్తున్నావా అనే దాంతో అందరికీ జాలి కూడా ఉండదు. ఈ పెళ్ళి ఎప్పటికైనా ఆ డేమన్ పవన్ పాపం ఆ అబ్బాయి కూడా అమాయకుడు, ఆ అబ్బాయి కూడా ఇద్దరు ఏం పిచ్చి పనులు ఏం చేయట్లేదు, కాకపోతే ఆవిడ గేమ్ సరిగ్గా ఆడుకోవట్లేదు. ఇద్దరు ఒకరి కోసం ఒకళ్ళు తెగ ఎమోషనల్ అయిపోయి ఎందుకు వచ్చిన పెంట అదంతానే అది ఉత్తుద్ది అంతా బయటకు వచ్చాక ఏముండదు, ఊరికే పెంట చేసుకోవడం తప్ప గేమ్ని. అందుకని ఈ అక్కని నామినేట్ చేస్తున్నాను, డేమన్ పవన్ని చేస్తున్నాను. మీ ఇద్దరు ఆ బెలూన్స్ బుడగల టాస్క్లో ఏదో ఫౌల్ మీరే స్టార్ట్ చేశారు, మీ వల్లే మొత్తం అంతా పెంట అయిపోయింది అనుకుంటూ అతను రీజన్ చెప్పాడు. అక్కయ్య అసలు ఆ బెలూన్ టాస్క్ అనగానే రైజ్ అయిపోయింది, అని రైజ్ అయిపోయింది అందరికీ. రాము అంటే లోకు ఆ కొంపలో పాపం అబ్బాయి ఏమైనా చెప్దాం అనుకున్నా, స్ట్రాంగ్గా చెప్దాం అనుకున్నా, తొక్కేయడమే కుక్కిన పెయిన్ లాగా అబ్బాయి పాపం కొంచెం ధైర్యం తెచ్చుకుని సపోర్ట్ ఎవరిదైనా వచ్చి ఆయనకి వచ్చినా కూడా అబ్బాయి మనస్తత్వం ప్రకారం చూస్తే అంత కైకేమని ఫుల్ రెబల్ అయిపోయేంత సీన్ లేదు అబ్బాయికి. సో అబ్బాయి ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడేమో అనుకుంటున్నాను నేనైతే, ఒకవేళ ఉంటే కొన్ని వీక్స్ అలాగే కొనసాగుతాడు పాపం. సో ఇలాగా మనకి ఇవాళ రాము నామినేషన్ తోటి ఎండ్ అయిందనమాట. ఇంకా రేపటి పెంట్లో ఏం జరగబోతోంది, ఇంకెవరెవరు నామినేషన్లోకి వస్తున్నారు ఏంటి, మనకి రేపు మాధురి గారు సాంబార్ చేస్తున్నారా లేదా ఏమిటనేది ఇంకా మనం రేపు ఎపిసోడ్ అయిపోయాక మాట్లాడుకుందాం. కానీ సో ఇవాళ ఫైనల్గా ఒక అడ్డన్ రివ్యూతో వచ్చాను సీజన్ 9లో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం, అంతవరకు సెలవు, బాయ్. ఇప్పుడు మన కొంపలో ఉన్న రాజా గారు 2 కప్పులు పప్పులో ఓ బకెట్ నీళ్లు పోస్తోంది అంటే బయట ఉన్న రాజా గారికి సాంబార్ చేస్తుందా నాన్న.